అమెరికాలో కూడా అన్ని పద్ధతిగా జరిగిపోతాయి. ప్రతీదీ చట్ట ప్రకారం జరుగుతది. భారతదేశంలోలా కాదు అన్న విధంగా చాలామంది అనుకుంటారు. కానీ అక్కడ కూడా న్యాయ పోరాటం చేయాల్సిందే సుదీర్ఘంగా అని కందుల జాహ్నవి విషయంలో మనకు తెలిసిందే. 2023 జనవరి 23వ తారీఖున ఈ కందుల జాహ్నవి ఈవిడ కర్నూలు జిల్లాకు చెందినటువంటి వారు. ఈవిడ నార్త్ ఈస్టర్న్లోని ఒక యూనివర్సిటీలో చదువుతున్నారు. ఈ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు సియోటెల్లో రోడ్డు దాటుతున్నప్పుడు కెవిన్ డెవే అనే ఒక పోలీస్ అధికారి తన పెట్రోలింగ్ వాహనంతో వస్తూ ఈవిడ్ని ఢీకొట్టాడు. అక్కడ 40 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే ఉంటే వీడు 120 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి ఆవిడ్ని ఢీకొట్టడంతో ఆవిడ 120 అడుగులు దూరంలో పడింది. దాదాపు 100 అడుగుల కంటే ఎక్కువే పడిందట. అయితే అంత పరిస్థితుల్లో ఇంక బ్రతుకుతారు ఎవరైనా? అక్కడికక్కడే మృతి చెందారు ఆవిడ. దాంతో డేవిడ్ అని ఇంకొకడు ఎవడో వచ్చాడు, డేనియల్ డేవిడ్. వాడు వచ్చి ఆ బాడీ కెమెరాలు అంత రికార్డ్ అయింది. వాడేమొచ్చేసి ఈ పెద్ద ఇదేం కాదులే, వీళ్ళు భారతీయులు, దీనికి పెద్ద విలువేం ఉండదులే అన్న విధంగా నవ్వుతూ మాట్లాడాడు. అది బాడీ కెమెరాలో రికార్డ్ అయింది. అదేమొచ్చేసి పోలీస్ విభాగానికి చేరిపోయింది. దాంతో మన దౌత్య కార్యాలయం వెంటనే స్పందించి తీవ్రంగా గట్టిగా ఇచ్చింది, అంటే స్పందించి ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ తర్వాత వీళ్ళు దాన్ని ఎలాగైనా సరే ఆ కేసును కప్పిపుచ్చాలని చూశారు. మొదట మన దౌత్య కార్యాలయాన్ని కూడా మొదట పట్టించుకోలేదు. దాంతో మన భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి దౌత్య కార్యాలయం మీద పూర్తిగా ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి వారు అక్కడికి చెప్పడం జరిగింది. ఇక్కడ హైకమిషన్ స్పందించడంతో అక్కడ వాళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు. 3 సంవత్సరాలు సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తే అక్కడ కూడా ఈ మానవతా సంఘాలన్నీ కూడా స్పందించడంతో ఒత్తిడి వచ్చి చివరికి అక్కడ సిటీ అటార్నీ జనరల్ ఇరికా ఇవాన్స్ స్పందించి ఆవిడకి ఈ నష్టపరిహారం ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చింది. కోర్టు ద్వారా 262 కోట్ల రూపాయలు, అంటే ఇంచుమించు $30 మిలియన్ నష్టపరిహారం ఇచ్చారు. దీని గురించి ఆవిడ చెప్తూ ఈ యొక్క నష్టపరిహారం ఆ కుటుంబ సభ్యుల్ని పూర్తిగా ఆ యొక్క బాధ నుంచి బయటపడేకపోయినా ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందనే ఉద్దేశంతో మేము ఇస్తున్నామని ఇప్పుడు ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ కందుల జాహ్నవి తల్లిదండ్రులు డబ్బు కోసం కాదు, న్యాయం కోసం పోరాడారు. ఇలా పరాయి దేశంలో తన కూతురు చావుకి ఒక అర్థం లేకుండా పోయి తనేదో తప్పు చేసిన విధంగా ఉంటే కరెక్ట్ కాదు కాబట్టి ఆవిడ కోసం న్యాయంగా పోరాడారు. అక్కడ ఉన్నటువంటి లాయర్లతో పోరాడి చివరికి విజయం అయితే సాధించడం జరిగింది. ఈ డబ్బుతో ఏం చేస్తారా, ఎలా చేస్తారా, తరతరాలు తిన్నా తరిగిపోని ఇదనుకుంటాం. కానీ వాళ్ళ జీవితానికి అవసరమైనటువంటి కూతురు దూరం అయిపోయి బాధలు వాళ్ళు ఉంటే ఈ డబ్బు ఏం చేసుకుంటారు? ఇది ఎంత తిన్నా తరగని సంపదే కదా. ఈ తరగని సంపద వాళ్ళు ఎక్కడైనా పోసుకుంటారు, లేదా అమెరికా నుంచి తీసుకురారు, అమెరికాకి దానం చేసేస్తారు. కానీ పోరాటంలో గెలిచారు కదా, దాన్ని మాత్రమే మనం చూడాలి. ఇప్పుడు కూతురును కోల్పోయినటువంటి బాధలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నిజంగా ఆ బాధను పోగొట్టుకొని ఈ డబ్బుతో ఎంజాయ్ చేసినా మంచిదే. ఆ బాధను మర్చిపోవడం కంటే అంతకన్నా ఇంకేం కావాలి?